ఇప్పుడు మన భారతదేశ యువతకు కావలసింది 9 నుంచి 5 గంటల వరకు ఉద్యోగం చేయడం ఒక కల కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కావాల్సింది ఏందంటే స్వేచ్ఛ, అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ అండ్ తమ యొక్క వర్క్ ఏదైతే ఉందో దాని సమయం పైన నియంత్రణ అనేది అవసరమని చెప్పొచ్చు. ఇదే కారణంగా గిగ్ ఎకనామీ ఇప్పుడు భారతదేశంలో ఏగంగా అభివృద్ధి చెందుతుందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్విగ్గీ కావచ్చు, జొమాటో, ఊబర్, ఓలా, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి అన్ని కూడా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా లక్షలాది మంది గిగ్ వర్కర్స్ గా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. మరి వాటి ప్రత్యేకత ఏంటని మనం ఆలోచించుకుంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ సమయంలో అయినా పని చేసుకోవచ్చు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అండ్ మొబైల్ ఆన్ చేసుకొని యాప్ ద్వారా వాళ్ళు వర్కింగ్ స్టైల్ ని పెంచుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ తర్వాత ఉన్న ఖాళీ సమయంలో కూడా వర్క్ చేసుకొని పని చేసుకుంటున్నారు. అంటే ఆఫ్ చేస్తే పని ఆగిపోతుంది, ఆన్ చేసుకుంటే ఇన్కమ్ జనరేట్ అవుతుందని మనం చెప్పొచ్చు. అండ్ ఎప్పుడు పని చేయాలో, ఎంతసేపు పని చేయాలో ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంటర్నెట్స్ ఈ రోజుల్లో అన్ని కూడా పెరిగిపోయాయి. ఈ రోజు 5G టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఈ కామర్స్ చాలా బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా ట్రెండ్ రోజు రోజుకి విస్తరిస్తుందని మనం గుర్తించుకోవాలి. అండ్ ఇప్పటికే మన భారతదేశంలో 1.3 crores పైగా గిగ్ వర్కర్స్ ఉన్నారంటే ఆలోచించాలి. రాబోయే 5 సంవత్సరాలలో 2 కోట్లకు పైగా గిగ్ వర్కర్స్ చేరుతారనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇది కేవలం ఉద్యోగంలో మార్పు మాత్రమే కాదని గుర్తించాలి. ఇది మన భారతదేశంలో పని విధానంలో మార్పు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి యువకుడు కూడా తన యొక్క సమయాన్ని, తన కృషిని తన చేతుల్లోనే పెట్టుకొని పని చేస్తున్నారని మనం చెప్పొచ్చు. మరి ఈ గిగ్ వర్క్ లో మనమంతా కూడా స్వేచ్ఛగా పని చేసుకుంటున్నామా, లేకుంటే బందీగా అయిపోతున్నామనేది మనము భవిష్యత్తులో ఎంతవరకు ఇది మెరుగుపరుస్తుంది అనేది మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. చూద్దాం కామెంట్లో ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందో. మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటూ అండ్ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.